దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలతో పాటు ఉప ఎన్నికలు జరిగిన 8 చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడులో టీవీకే సెంచరీ మార్క్ దాటి అనూహ్యంగా దూసుకెళ్తోంది. కేరళలో యూడీఎఫ్ పూర్తి ఆధిపత్యం కనబరుస్తుండగా అసోంలో బీజేపీ దూసుకెళ్తోంది. పుదుచ్చేరిలోనూ సీఎం రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఒక్కసారి కేరళం విషయానికి వెళ్దాం. మనతో పాటు గాజుల భాస్కర్ గారు స్టూడియోలో ఉన్నారు, ఏపీ కాంగ్రెస్ నేత. నమస్తే భాస్కర్ గారు. భాస్కర్ గారు, ఏంటి కేరళలో యూడీఎఫ్ హస్తగతమైంది, సీఎం పదవి కోసం నేతలు కొట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది, మరి ఏం జరగబోతోంది కేరళలో? ముందుగా ప్రైమ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ఈ ప్యానెల్లో ఉన్న మిగతా సభ్యులకు నమస్కారం. కేరళలో మేము ఊహించినట్లే ఫలితాలు మాకు అందుతున్నాయి, అందులో సందేహం లేదు. మీరన్నట్లు కేరళలో కుర్చీ కోసం కొట్లాడుతున్నారు అనేది అవాస్తవము. ఎవరికైనా ఒక సీఎం పదవిలో కూర్చోవాలని చాలామందికి ఆశలు ఉంటాయి. ఆ ఆశలను తప్పుపట్టడం కరెక్ట్ కాదు. నాకు కూడా సీఎం కావాలని ఉంటుంది, అవుతానా? కానీ అల్టిమేట్లీ ప్రజలు నిర్ణయిస్తారు. దానికి తోడు మా అధిష్టానము తగిన రీతిలో నిర్ణయం తీసుకొని ఎవరు ఆ సీటుకు యోగ్యులో వాళ్ళను మాత్రమే ఆ సీట్లో కూర్చోబెడతారు. రెండవది తమిళనాడులో మీరు అన్నట్లు తమిళనాడు రాజకీయం ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ వాదంతో ఎప్పుడూ నడిచేది. అందులో ఈసారి మీ 2 ద్రవిడ పార్టీలకు చెంపపెట్టులాగా ఒక విలక్షణమైన తీర్పును తమిళ ప్రజలు ఇచ్చారు. అందులో ప్రజలకే కాదు, చాలా వరకు రాజకీయ పార్టీలకు కూడా అంతు చిక్కని రహస్యం ఏంటంటే, ప్రజలను అండర్ ఎస్టిమేట్ చేయడము. ఇన్ని రోజులు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎలక్షన్ ఏంటి? మజల్ పవరు, మనీ పవరు, ఈ 2 డామినేషన్లో కూడా టీఎంసీ హోరాహోరీ పోటీ ఇచ్చింది. అదే అస్సాంలో కూడా మనీ పవరు, మజల్ పవర్ వల్లనే ఈరోజు అస్సాంలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నది. ఇక పుదుచ్చేరిలో ఎలాగో ఎన్డీఏ ఉంది కాబట్టి ఎన్డీఏకి అక్కడ పెద్దగా మేము ఊహించినట్లే ఎన్డీఏనే అక్కడ ఆధిక్యంలో ఉంది, ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది. రైట్, ఇద్దరు నేతల మధ్య పోటీ నెలకొంది అంటున్నారు, ఎవరు కొట్టుకోవట్లేదని మాట్లాడుతున్నారు. బట్ అక్కడ కౌంటింగ్కి ముందే కేసీ వేణుగోపాల్ అధిష్టానానికి ఒక లేఖ కూడా రాశారు. సతీషన్ని కాదని చెప్పేసి కేసీ వేణుగోపాల్ని సీఎం చేయాలంటూ కూడా నేతలందరూ కూడా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏంటి ఇద్దరు నేతల మధ్య పోటీ నెలకొంటే ఎవరు కొట్టుకోవట్లేదని మీరు అంటున్నారు? అధిష్టానం అసలు ఏమని నిర్ణయిస్తుంది మరి? అంతిమముగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళని అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇందులో కొట్లాట అనేది ఏమీ ఉండదు. మెజార్టీ సభ్యులు ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని సీఎంగా కూర్చోబెడతారు. రైట్, నుమాన్ మహమ్మద్ గారు నమస్తే అండి. నుమాన్ గారు నమస్కారం మేడం. ఏమంటారు కేరళలో జరుగుతున్న పరిస్థితి పైన మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ ఎవరు కొట్టుకోవట్లేదు, పోటీ నెలకొంది అంటే అసలు ఎవరెవరి మధ్య పోటీ నెలకొంది, అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకొని ఉంది దీనిపైన? అందరూ కలిసి కలెక్టివ్ గా పోటీ చేసి అక్కడ యూడిఎఫ్ గవర్నమెంట్ ని స్థాపించబోతున్నాము. ఏదైతే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అక్కడ ఉన్నాయో ప్రతి ఒక్క గ్యారంటీని అక్కడ ఈసారి మీరు గ్యారంటీని చూసుకుంటే ఎస్పెషల్లీ వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ యూత్. బికాస్ కేరళ ఇస్ అ స్టేట్ దట్ ఇస్ లిటరసీ, హైయెస్ట్ లిటరసీ స్టేట్. అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీని, ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేస్తూ వారికి ఇచ్చినటువంటి ఇంక్యుబేటర్స్ ని ఏదైతే ఉన్నారో స్టార్ట్అప్స్ వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఇచ్చినటువంటి గ్యారంటీలని ఆకర్షితులై ఎల్డీఎఫ్ గవర్నమెంట్ ఏ రకంగా అయితే డిక్టేటర్షిప్ గా వాళ్ళు పాలించినారో, ఏ రకంగా అయితే బీజేపీకి 2 నాణంగా వారు వ్యవహరించారో వారు మొత్తం చూసేసి ఈ రోజు మాకు పట్టం కట్టడం జరిగింది. అంటే దీంట్లో క్రియాశీలకంగా ఎవరైతే గ్రౌండ్ మీద వర్క్ చేశారో సతీషన్ గారు అక్కడ హి హస్ వర్క్డ్ ఆన్ ద గ్రౌండ్. అట్ ద సేమ్ టైం కేసీ వేణుగోపాల్ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గా వారు ఉన్నారు. వారు ఎక్కడైతే క్యాండిడేట్ సెలెక్షన్ ఉన్నదో క్యాండిడేట్ సెలెక్షన్ సిఈసి టైంలో హి హస్ ప్లేడ్ హిస్ ఓన్ రోల్. వారు ఎందుకంటే కేరళ ఇస్ హిస్ హోమ్ స్టేట్ కాబట్టి వారు ప్రత్యేక శ్రద్ధ మీద చూపించడము దాంట్లో వారి యొక్క పాత్ర. దీంట్లో ప్రతి ఒక్కరు దీంట్లో సీనియర్ పీపుల్ కూడా ఉన్నారండి. రమేష్ చెన్నితల గారు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాత్రని నిర్వహించడం వల్ల, కలెక్టివ్ ఎఫర్ట్ చేయడం వల్ల ఈ రోజు ఈ రకంగా ఫలితాలు వచ్చాయి. As I said, in my previous debate also, ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో
45% to 46% ఓట్ షేర్ వస్తుందని చెప్పాను నేను. ఈరోజు మీరు చూస్తున్నారు 46% ఓట్ షేర్ వస్తుంది. వారికి 41% ఓట్ షేర్ వస్తుందని చెప్పాను. LDF కి వారు 39-40 దగ్గర ఉన్నారు వారు. సో ఏ రకంగా ఈ వ్యత్యాసం అనేది 5% గా ఉంది.